ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సంబంధించిన బుక్స్ గురించయితే నేను ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. సో, ఎవరైతే నా ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నారో నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ జేసుకోండి. ఇలాంటి ప్రిపరేషన్ వీడియోస్ గురించి, అలాగే వాటికి సంబంధించిన బుక్స్ గురించయితే నా ఛానల్‌లో అయితే మీకు అందిస్తాను. సిలబస్ జూసుకున్నట్టయితే సిలబస్ మనకి ఎగ్జామ్ అనేది 2 పేపర్స్‌లో అయితే మనకు కండక్ట్ జేస్తారు. మార్నింగ్ ఒక పేపర్, ఆఫ్టర్‌నూన్ ఒక పేపర్ అయితే ఉంటుంది. అది 90 మినిట్స్‌గా ఉంటుంది. 100 క్వెషన్స్ ఉంటాయి. 100 క్వెషన్స్ ఉంటాయి. అండ్ మనకి వాటికి 100, 100 మార్క్స్ టోటల్ మనకు 200 మార్క్స్ తోటి మనకి ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఫస్ట్ పేపర్ వచ్చేసి జనరల్ నాలెడ్జ్. సెకండ్ పేపర్ మనకు జనరల్ మ్యాథమెటిక్స్. సో, వీటికి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ గురించి గాని, వాటికి సంబంధించిన అంతా అయితే నేను ఇక్కడ ఈ వీడియోలో అయితే చెప్పాను. సో, ఎవరైతే చూడలేదో ప్లీజ్ గో అండ్ వాచ్. సో, ఇప్పుడు మనం ఈ జనరల్ స్టడీస్ అంటే ఇది కంప్లీట్‌గా మనకు జనరల్ స్టడీస్ సిలబస్సే ఉంది. అంటే ఇది మనకు దగ్గర దగ్గర గ్రూప్ లెవెల్, గ్రూప్ 4 లెవెల్‌గా గాని ఆర్ కానిస్టేబుల్, తెలంగాణ కానిస్టేబుల్ గాని, ఎస్ఐ లెవెల్‌లో మాత్రం రావచ్చు. అంటే అంత టఫ్ ఉంటుందా అంటే చెప్పలేము. ఎందుకంటే అంత సింపుల్‌గా కూడా రాదు. అందుకోసం మనం వాటికి సంబంధించిన బుక్స్‌ని ప్రిపేర్ అయితే సరిపోతుంది. జనరల్ మ్యాథమెటిక్స్‌కి సంబంధించిన అర్థమెటిక్ గురించయితే మనకు చాలా యూట్యూబ్‌లో చాలా క్లాసెస్ దొరుకుతాయి. సో, వాటిని చూడండి. లేకపోతే సెపరేట్‌గా ఏదైనా కోర్సు జనరల్ మ్యాథమెటిక్స్ సంబంధించి సెపరేట్ కోర్స్ ఉంటే తీసుకోండి. ఆర్ అర్థమెటిక్ తీసుకోవాలనుకుంటే కూడా తీసుకోండి. సో, ఈ ఆల్జీబ్రా వీటికి సంబంధించిన కోర్సెస్ ఆన్‌లైన్‌లో ఉంటాయి. ఒకసారి చెక్ చేయండి. అండ్ ట్రిగ్నోమెట్రీకి సంబంధించిన ఇవన్నీ మనకు బేసిక్ లెవెల్‌లోనే ఉంటాయి గానీ, మనకి వీటిని వాళ్ళు బేసిక్ లెవెల్‌లోనే ఇస్తారు. కాకపోతే మనం ప్రిపేర్ అయి ఉండాలి. మెన్సురేషన్ నుంచెళ్ళి, జామెట్రీ నుంచెళ్ళి, ట్రిగ్నోమెట్రీ నుంచెళ్ళి. సో, వీటిలో ఎక్కువ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మీకు టాపిక్‌కి సంబంధించిన రిలేటెడ్ వీడియోస్ వస్తాయి. సో, మనం ఫస్ట్ కాన్సెప్ట్ నేర్చుకోవాలి. సో, బేసిక్‌గా కాన్సెప్ట్ నేర్చుకున్నాక మనం నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేస్తుంటే మనకైతే ఈ జనరల్ మ్యాథమెటిక్స్ అనేది సింపుల్‌గా అయితే చేసుకోవచ్చు. సో, వీటికి సంబంధించిన బుక్స్ ఏమైనా ఉన్నాయంటే, విజేత కాంపిటీషన్ వారిది పార్ట్ 2 బుక్ అయితే కంప్లీట్‌గా జనరల్ మ్యాథమెటిక్స్ గురించి అయితే ఉంది. అండ్ పార్ట్ 1కి సంబంధించిన బుక్ అయితే మనకు జనరల్ నాలెడ్జ్ గురించి ఉంది. కాకపోతే జనరల్ నాలెడ్జ్ అంటే జనరల్ మ్యాథమెటిక్స్ బుక్స్ తీసుకోవడానికైతే ట్రై చేయండి వీలైతే. అలాగే రాకేష్ యాదవ్ మ్యాథమెటిక్స్ అనే బుక్స్ కూడా దొరుకుతాయి. సో, ఇవి కూడా చూడండి. ఇవి కంప్లీట్‌గా జనరల్ మ్యాథమెటిక్స్‌కి సంబంధించిన బుక్సే. అండ్ మీకేదైనా ఆన్‌లైన్ కోర్స్ కూడా తీసుకోవాలనుకుంటే మీ ఇష్టం. ఎందుకంటే మీకు నాన్ మ్యాథ్స్ బ్యాక్‌గ్రౌండ్ అయితే తీసుకోవాలనుకుంటే తీసుకోండి. అలాగే యూట్యూబ్‌లో అయితే సెర్చ్ చేయడానికైతే ట్రై చేయండి. క్లాసెస్ దొరుకుతాయి. మన అంత పెద్ద సిలబస్ అయితే ఏం గాదు. మ్యాథ్స్ సంబంధించినదైతే అంత సిలబస్ ఏం గాదు. నార్మల్‌గా మీరు సెర్చ్ చేస్తే దొరుకుతాయి వీటికి సంబంధించిన క్లాసెస్ అయితే. సో, జనరల్ నాలెడ్జ్ సంబంధించిన బుక్స్ గురించి అయితే నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. ఫస్ట్ అయితే మనకు కరెంట్ అఫైర్స్ అయితే ఉన్నాయి. కరెంట్ అఫైర్స్‌కి మనం లాస్ట్ 8 మంత్స్ గాని, 1 ఇయర్ గాని సంబంధించిన మంత్లీ మ్యాగజైన్స్ అయితే చదవాల్సి ఉంటుంది. సో, మంత్లీ మ్యాగజైన్స్ కూడా మనకు షైన్ ఇండియా నుంచి గాని, విజేత పబ్లికేషన్స్ ద్వారా మనకైతే మంత్లీ మ్యాగజైన్స్ అయితే దొరుకుతాయి. సో, వీలైతే అప్పుడు నోటిఫికేషన్ పడే ఒక 8 మంత్స్, కనీసం 8 మంత్స్ అన్నా చదవాల్సుంటుంది కరెంట్ అఫైర్స్ కోసం. అట్లాగే మనం జనరల్ సైన్స్ చూసుకున్నట్టయితే 'ఎంసీ రెడ్డిది' జనరల్ సైన్స్‌ది బుక్ అనేది దొరుకుతది. సో, దీంట్లో మనకి ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ కూడా కవర్ అయితాయి. సో, దీనికి సంబంధించిన 'ఎంసీ రెడ్డిక్స్' వాళ్ళ జనరల్ సైన్స్ అని కొట్టండి. సో, దానికి సంబంధించిన బుక్స్ అనేటివి మీకు దొరుకుతాయి. అలాగే ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అట్లనే డిజాస్టర్ మేనేజ్మెంట్‌కి కూడా మనకు విజేత కాంపిటీషన్ వారి బుక్ అయితే దొరుకుతుంది. సో, వీరైతే తీసుకోవడానికి ట్రై చేయండి. అలాగే ఎకానమీ ఆఫ్ ఇండియాకి సంబంధించి మనం 'ఇండియన్ ఎకానమీ బై చిరంజీవి సార్' అని ఇండియన్ ఎకానమీ బుక్ అయితే దొరుకుతుంది. సో, మీరు సెర్చ్ చేయండి. అలాగే తెలంగాణకు సంబంధించి మనం బడ్జెట్‌ని చూసుకుంటే సరిపోతుంది. తెలంగాణ ఎకానమీకి సంబంధించిన బడ్జెట్‌ని చూసుకుంటే అయితే సరిపోతుంది. సో, వాటికి సంబంధించిన బుక్స్ ఏమన్నా దొరికితే చదువుకోండి. అలాగే తెలంగాణ మూవ్‌మెంట్స్‌కొచ్చేసి 'వి. ప్రకాష్' బుక్, అలాగే 'ఎస్. రాజు'కి సంబంధించిన 'రాజు' సిరీస్ పబ్లికేషన్స్‌లో ఉన్న 'ఎస్. రాజు' బుక్, తెలంగాణ మూవ్‌మెంట్స్ సంబంధించిన బుక్స్ ఇవి. తెలంగాణ మూవ్‌మెంట్స్ సంబంధించిన సిలబస్ అయితే కంప్లీట్ అయిపోతుంది. అండ్ మనకిక్కడ నెక్స్ట్ జియోగ్రఫీ చూసుకున్నట్టయితే ఎంసీ రెడ్డి వాళ్ళది 'ఏడీవీ రమణరాజు' ఆథర్ తోటి మనకైతే ఒక బుక్ అయితే దొరుకుతుంది. అలాగే రీజనల్ జియోగ్రఫీ అని చెప్పేసి మనకు తెలుగు అకాడమీ బుక్ ఒకటి దొరుకుతుంది. అట్లాగే సోషియో కల్చరల్ అండ్ హిస్టరీ ఆఫ్ తెలంగాణ అని
దీనికి మనకు తెలుగు అకాడమీ బుక్ కూడా దొరుకుతుంది. అలాగే జేఆర్ సిరీస్, కింగ్ పబ్లికేషన్స్ అని జితేందర్ రెడ్డి ఆథర్ తోటి మనకి ఈ బుక్ కూడా ఒకటి దొరుకుతుంది. అలాగే మోడర్న్ హిస్టరీకి మనకు మన సిలబస్‌లో అయితే మనకు మోడర్న్ హిస్టరీ అని మెన్షన్ చేశారు తప్ప, ఇలాంటి ఇండియన్ హిస్టరీ అని చెప్పేసి ఇవి మెన్షన్ చేయలేదు. మోడర్న్ ఇండియన్ హిస్టరీ విత్ ఫోకస్ ఆన్ ఇండియన్ నేషనల్ మూవ్‌మెంట్స్ అని అయితే మెన్షన్ చేశారు కాబట్టి, మనం ఒక మోడర్న్ హిస్టరీ చదివితే సరిపోతుంది. అండ్ ఇండియన్ హిస్టరీ అనేది సెపరేట్‌గా మనకైతే ఏం మెన్షన్ చేయలేదు కాబట్టి, మనం ఇక్కడ మోడర్న్ హిస్టరీకి సంబంధించిన స్పెక్ట్రమ్ బుక్స్ అనేది దొరుకుతాయి. ఆర్ బిపిన్ చంద్ర బుక్ కూడా దొరుకుతుంది. వీటిలో మనకి ఇండియన్ నేషనల్ మూవ్‌మెంట్‌కి సంబంధించి అయితే క్లారిటీ అయితే వాటికి సంబంధించిన క్లారిటీ అయితే ఉంటుంది. స్టేట్ పాలిసీస్‌కి అయితే మనకు దివానా ఆర్ ఎస్ఎన్ఎస్ సంబంధించి ఆర్ ఇంకా వేరే స్టేట్ పాలిసీస్ వాటికి సంబంధించిన బుక్స్ అయితే పబ్లికేషన్స్ అయితే చేస్తారు. సో, సెర్చ్ చేయండి దొరుకుతుంది వీటికి సంబంధించినవి అయితే. అలాగే ఎథిక్స్‌కి సంబంధించిందయితే మనకు ఎస్ఐ లెవెల్ కానిస్టేబుల్ ఓన్లీ మెన్స్ సంబంధించిన కొన్ని ఇన్‌స్టిట్యూట్ బుక్స్ అయితే దొరుకుతాయి. అవి తీసుకోవడానికైతే ట్రై చేయండి. ఈ లెవెల్‌గా మనం చదివితే సరిపోతుంది. ఎందుకంటే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ వచ్చేసి మనకు కంప్లీట్‌గా కానిస్టేబుల్ లెవెల్‌లో అయితే ఉంటుంది. సో, ఈ బుక్స్ అయితే తీసుకోవడానికి ట్రై చేయండి. ఆర్ వీటికి సంబంధించిన ఏ బుక్ తీసుకున్నా కూడా సరిపోతుంది. స్పెసిఫిక్‌గా అవే బుక్స్ తీసుకోవాలనైతే ఏం లేదు. సో, మనకు దొరికే అవైలబిలిటీని బట్టి మనం తీసుకోవాలి. అండ్ ప్రతి దాంట్లో సేమ్ మ్యాటరే ఉంటుంది. అంత పెద్ద తేడా ఏముండదు. సో, ఒక సబ్జెక్ట్‌ని మనం 10 బుక్స్ తీసుకొని చదివితే కాదు. అదే ఒక బుక్‌నే మనం 10 సార్లు చదివితే సరిపోతుంది. అందుకే ఏదో ఒక బుక్ నేను చెప్పిన బుక్ అని కాదు, వేరే వేరే వాళ్ళు చెప్పిందైనా ఏదో ఒక బుక్‌నైతే తీసుకోండి. దాన్ని వీలైనంత వరకు ఎక్కువ సార్లు చదవడానికి ట్రై చేయండి తప్ప, నేను ఒక బుక్ చెప్పినా అని చెప్పి నా బుక్కు, వేరేటాయన చెప్పిండని చెప్పి ఆయన బుక్కు. సో, ఇట్లా నంబర్ ఆఫ్ బుక్స్ చేసుకోకండి. ఓవరాల్‌గా ఇది నేను చెప్పాలనుకున్నది. సో, ప్రిపేర్ కావాలనుకునే వాళ్ళు మంచిగా ప్రిపేర్ కండి. గట్టిగా ప్రిపేర్ కండి. జాబ్ కొట్టండి.